ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐఆర్ఎస్లు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది యాక్టర్లు ఉన్నారు అనేది భగవంతుడు రాసి పంపించాడు కిందకి. మనకి గాలి, నీరు, ప్రశాంతత. ఆ ప్రశాంతత ఈ స్కూల్లో ఉంది. నీరు తను తీసుకొచ్చి మీ స్కూల్లో ఈ రోజున స్వచ్ఛమైన నీళ్లు తాగాలి. నేను చదువుకున్న స్కూల్లో, నేను చదువుకున్న నేల మీద, నేను చదువుకున్న గడ్డ మీద ఈ రోజున తను ప్లాంట్ పెట్టి ఇక్కడ ఇంత అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నాడంటే మీరు ఒకసారి ఆలోచించండి. మనిషికి కావాల్సింది ఆరోగ్యం, ప్రశాంతత. అలాగే మన తల్లిదండ్రులు చాలా కష్టపడి మన పిల్లలు ఎదగాలి, వాళ్ళ పైకి రావాలి అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. సో అట్లాంటి తల్లిదండ్రులకి మనం చదువుకొని ఏం చేస్తున్నాం మీరు ఒకసారి ఆలోచించి, అద్భుతమైన చదువు మీకు టీచర్స్, మాస్టర్స్ ఇస్తున్నారు. చదువుకొని ఒక మంచి పొజిషన్లో నేనుంటే మీ తల్లిదండ్రులకి దాని మించింది లేదు. అదే వాళ్ళకి ఆస్తి.